వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న. ఎన్నవ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 54 ఏళ్ల తరువాత తొలిసారిగా జాతీయ ఉత్తమ నటుడిగా తెలుగు నటుడు అల్లు అర్జున్ ఎంపికయ్యారు? ఆప్షన్ 1 66వ జాతీయ చలనచిత్ర అవార్డులు. ఆప్షన్ 2 67వ జాతీయ చలనచిత్ర అవార్డులు. ఆప్షన్ 3 68వ జాతీయ చలనచిత్ర అవార్డులు. ఆప్షన్ 4 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు. కరెక్ట్ ఆప్షన్ 4. మరో ప్రశ్న. ఐసీసీ వరల్డ్ కప్ 2023లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ను కైవసం చేసుకున్నవారు ఎవరు? ఆప్షన్ 1 విరాట్ కోహ్లీ. ఆప్షన్ 2 ట్రావిస్ హెడ్. ఆప్షన్ 3 రోహిత్ శర్మ. ఆప్షన్ 4 మ్యాక్స్వెల్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 విరాట్ కోహ్లీ. మరో ప్రశ్న. 18వ లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన స్థానాలను గుర్తించండి. ఆప్షన్ 1 238 స్థానాలు. ఆప్షన్ 2 240 స్థానాలు. ఆప్షన్ 3 242 స్థానాలు. ఆప్షన్ 4 244 స్థానాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 240 స్థానాలు. మరో ప్రశ్న. 19వ ఆసియా క్రీడలు 2023 సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హౌజౌలో నిర్వహించబడ్డాయి. ఈ 19వ క్రీడల నినాదాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 సోల్ టు సోల్ అట్ ది డేట్ ఫ్యూచర్. ఆప్షన్ 2 బాడీ టు బాడీ అట్ ది డేట్ ఫ్యూచర్. ఆప్షన్ 3 హార్ట్ టు హార్ట్ అట్ ది డేట్ ఫ్యూచర్. ఆప్షన్ 4 మైండ్ టు మైండ్ అట్ ది డేట్ ఫ్యూచర్. కరెక్ట్ ఆప్షన్ 3 హార్ట్ టు హార్ట్ అట్ ది డేట్ ఫ్యూచర్. మరో ప్రశ్న. ఇటీవల కాలంలో 2010 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు సర్వీసులలో ముస్లిమ్స్కు రిజర్వేషన్ కల్పించడం చట్టవిరుద్ధమని తెలియజేసి ముస్లింల ఓబీసీ హోదాను రద్దు చేసిన రాష్ట్ర హైకోర్టు ఏది? ఆప్షన్ 1 రాజస్థాన్ హైకోర్టు. ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్ హైకోర్టు. ఆప్షన్ 3 పశ్చిమ బెంగాల్ హైకోర్టు. ఆప్షన్ 4 గుజరాత్ హైకోర్టు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3